హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. వెల్కమ్ టు మై వీడియో, కొత్త వీడియో. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి అన్నమాట. నేను ఈ ఇంట్రో ఇచ్చే టైం రోజు. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఏమేమి జరిగినాయి అనేది చిన్న చిన్న క్లిప్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. ఏమేమి జరిగినాయి అంటే, ఫస్ట్ వీక్లో మమ్మీ వచ్చింది, నేను వెళ్ళి అమ్మని పిక్ చేసుకున్న జేబీఎస్లో. నెక్స్ట్ థింగ్, తన రియాక్షన్ చూడండి టాటో మీద. అండ్ నాకు చాలా బాగా వచ్చింది, తనకు కూడా నచ్చింది. ఇది ఎట్లుందో రియాక్షన్ చూడండి. రాగానే చూసింది నా టాటో. మమ్మీ వచ్చిన 3 days వరకు ఫుల్ వర్షం ఉంటే గాయస్, సెప్టెంబర్ మంత్లో ఫస్ట్ వీక్లో. నెక్స్ట్ ఎటు వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమేమి జరుగుద్దో మీరు ముందు క్లిప్స్లో చూడండి. దట్స్ ఇట్ గాయస్. సో గైస్, ఇక్కడ నేను అమ్మ కోసం జేబీఎస్లో వెయిట్ చేస్తున్నా. ఇంకా అమ్మ రాలేదు, వస్తున్నా, దగ్గరలో ఉన్నా అని చెప్పి కాల్ చేస్తే ఇంకా ఒక ప్లేస్లో కూర్చొని వీడియో తీసుకున్నాను అనమాట. నా ఆయిలీ ఫేస్, నా ఆయిలీ హెయిర్ ఇగ్నోర్ చేసుకోండి. అండ్ ఇక్కడ అమ్మ వచ్చేసింది అని చెప్పగానే నేను వాక్ చేసుకుంటూ తన దిగిన ప్లేస్కి వెళ్తుండే. అండ్ తను ఎవరికో హెల్ప్ చేస్తుండే అనమాట. నేను వెళ్ళేసరికి ఫ్లవర్ కూడా తీసుకోపోయినా అనమాట. మా అమ్మకి ఫుల్ ఎక్సైటెడ్ అయింది అండ్ హగ్ కూడా ఇచ్చింది గాయస్. సో ఆటో బుక్ చేసి ఇంటికైతే బయలుదేరిన మమ్మల్ని తీసుకొని. అండ్ నా హ్యాండ్ చూసి, నా టాటోని చూసి బాగుంది అని మంచి కామెంట్ చేసింది. ఫుల్ షాక్లో ఉండే, ఎందుకు ఇంత చిన్నగా వేసుకున్నావు, పెద్దగా అన్నావు కదా అని చెప్పేసి. అమ్మ వచ్చాక డే 1 అయిపోయింది, డే 2 అయిపోయింది, కానీ వర్షం అయితే ఆగలేదన్నమాట. ఎటు వెళ్ళలేకపోయినాం, అసలు ఏం చేయలేకపోయినాం బయటికి. సో ఇంకా ఈవినింగ్స్ ఇట్లా స్నాక్స్ తెప్పించుకొని తిన్నాం అన్నమాట. కార్న్స్, స్వీట్ కార్న్స్ కానీ ఉడకబెట్టుకొని, లేకపోతే కార్న్స్ కాల్చుకొని ఇంట్లోనే సెటప్ చేసుకున్నా. నాకు ఎట్లాంటి ఫీలింగ్ వచ్చింది అంటే, కరోనాలో మనం ఎటు వెళ్ళలేకపోతే ఇంట్లోనే అన్ని వెరైటీస్ చేసుకొని తిని ఎంజాయ్ చేస్తుండే కదా లైఫ్ని ఫ్యామిలీతోటి. సేమ్ ఫీలింగ్ నాకు మళ్ళీ ఈ 2-3 days అదే గుర్తొచ్చిందన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో గైస్, ఫస్ట్ 3 days ఏం చేసినామో చూసిర్రు కదా. అండ్ ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట. వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పైకి వెళ్ళాము. వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయిందని చెప్పి మళ్ళీ కిందికి దబదబ ఊరుకుంటూ వచ్చేసినాం అనమాట. ఇక్కడ అమ్మ ఇంకా అక్క ఇద్దరు స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్కి మన ఏమంటారు మక్కగారులు అండ్ వడలు 2 ప్రిపేర్ చేస్తుండే అనమాట. దీనికి కాంబినేషన్గా చికెన్ సూప్ బాగుంటుంది వేడివేడిగా. అండ్ మీకు ఎవరికైనా తెలుసా? ఇది తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ ఇది నేను మినీ వీడియో కూడా తీసాను అనమాట. యూట్యూబ్ షార్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. లైక్ చేయకపోతే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్, లేకపోతే అచ్చు కొట్టేస్తాం మిమ్మల్ని. సో అదన్నమాట సంగతి. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ డే అందరికీ కోల్డ్, ఫీవర్, కాఫ్ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. 2 days తర్వాత మా అమ్మ వచ్చినాక 2 days తర్వాత నాన్న తగ్గిందనమాట. తగ్గేలోపు మా అందరికి ఫుల్ ఫీవర్, కోల్డ్ అవన్నీ స్టార్ట్ అయినాయి. సో మా అమ్మ మా కోసం ఉల్లిపాయ కారం చేసిందనమాట. అది సంగతి. మీరు అబ్జర్వ్ చేసినారా, నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. అసలు వాయిసే రావట్లేదు అనమాట. ఫస్ట్ 2 days అయితే ఇంకా ఘోరంగా టార్చర్ ఉండే. సో అలా ఇంకా నెక్స్ట్ డే మన హైదరాబాద్లో వర్షాలు తగ్గినాయి గాయస్. అంటే ఈ నైట్స్ కొంచెం వస్తున్నాయి, కానీ మరి హెవీ రెయిన్ అయితే లేదు కదా అని చెప్పేసి అమ్మ, అక్క, డింగు, నేను ఇంకా ఈవినింగ్ ప్లాన్ చేసినాం అన్నమాట షాపింగ్. అండ్ కొన్ని థింగ్స్ నేను పర్చేస్ చేసిన అండ్ అమ్మ కూడా పర్చేస్ చేసింది. అమ్మ ఏం తీసుకుందో చూపించలేను, అమ్మ వెళ్ళిపోయింది ఈ వీడియో ఎడిట్ చేసేసరికి. అండ్ నేను ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూడండి. నెక్స్ట్ వీడియో చూడాలి అనుకుంటే లైక్ చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి. అండ్ నెక్స్ట్ డే లంచ్కి ప్లాన్ చేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ డేనే అమ్మ వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో అలా దగ్గరలో ఉన్న ట్రైన్ రెస్టారెంట్కి పట్టుకొచ్చిన అనమాట మా వాళ్ళని. ఆ రోజు ట్రీట్ వచ్చేసి నాదే అన్నమాట. అండ్ మా అమ్మ ఫుల్ బిజీ ఉంది ఫోన్లో. ఇక్కడ మా
డింగువాడు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే, ట్రైన్ మన కొత్తలేదు అందరికి పోతుంది అని చెప్పి. అండ్ వాడి కోసం ఈ ట్రైన్ రెస్టారెంట్ పట్టుకొచ్చిన అన్నమాట. థింక్ మాకు ఫుల్ హ్యాపీ చేసించింది. థింకే మా బెస్ట్. గైస్ డింగువాడు చెప్పింది అసలు లేని స్క్రిప్ట్ లేకపోతే ప్లాన్డ్ ఏం చేయలేదు. వాడు వచ్చి నేను చెప్తే టింకు అని చెప్పగానే నేను చెప్పి దాన్ని కొంచెం అటు ఇటు ఎడిట్ చేసిన అన్నమాట. ఫుడ్ రాగానే మా అమ్మకి కాల్ వచ్చిందన్నమాట మా నాన్న దగ్గర నుంచి. మా నాన్న అక్కడ చికెన్ కర్రీ వేసుకుంటున్నాడట. ఆ సామాన్ ఎక్కడ పెట్టినావు, ఈ మసాలా ఎక్కడ పెట్టినావు అని చెప్పేసి కనుక్కోనికి ఫోన్ చేసిండు. నాకు ఎంత స్వీట్ అనిపించిందంటే, ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ మా అమ్మ అంటే ఎంత ఇష్టం మా నాన్నకి. అలాంటి పర్సన్ నాకు ఎప్పుడు దొరుకుతాడో గైస్. ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను అన్నమాట. అండ్ ఇక్కడ మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. సో అట్లా మంచిగా కడుపు నిండా అన్నం తిన్నాము. సారీ అన్నం కాదు, బిర్యానీ తిన్నాము అన్నమాట. అండ్ కిల్లి కూడా తిన్నాము. అండ్ దీని తర్వాత షాపింగ్ వెళ్ళినాము, కానీ వీడియో క్లిప్స్ ఏం తీయలేదు. ఉంటే ఇట్లా యాడ్ చేస్తా, లేదంటే లేదు. అండ్ ఇంకా అమ్మ వెళ్ళే సమయం వచ్చేసింది. మళ్ళీ జేబీఎస్లో వెళ్ళి డ్రాప్ చేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా గైస్.